నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక సందర్భంలో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంటే అధికారం పోయింది కదా అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరికీ అది హాస్యాస్పదంగా అయితే అనిపించట్లేదు. అయితే ఆయన అన్న మాటల్లో రూపాయికి ఇడ్లీ వస్తదో రాదో తెలీదు కానీ తండ్రి కొడుకులు ఇద్దరైతే స్థలాలు కొనటం, భూములు కొనటం అనేది ఆయన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి తెలిసిపోబోయింది. స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రజలకి చేసింది ఏమీ లేదు, పరిపాలన చేసింది ఏం లేదు ఏపీ రాష్ట్ర ప్రజలకి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ప్రతి ఒక్కటి బురద ప్రయత్నాలే చేస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాయలసీమలో ఈ మధ్య ఉప ఎన్నికలు జరిగినాయి. మున్సిపాలిటీకి ఎంపీటీసీకి సంబంధించినవి. వాళ్ళకు సంబంధించిన కొంతమంది ప్రజా ప్రతినిధులతోటి తాడేపల్లి ప్యాలెస్ లో మీటింగ్ అయితే నిర్వహించారు. దానిలో మాట్లాడుతూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి అంటే, నిజంగా ప్రతి ఒక్కరు కూడా అవునా నిజమా ఇలా కూడా మాట్లాడొచ్చా అంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా వీళ్ళు చెప్పే మాటలన్నీ ఎలా ఉంటాయి అంటే, ఊరు పేరు లేని ఊర్సా కంపెనీ అని, రూపాయికి 99 పైసలకే భూములు కట్టపెట్టారు, రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో కూడా తెలియదు, కానీ వీళ్ళైతే 99 పైసలకే 3,000 కోట్ల రూపాయల భూముల్ని కట్టబెట్టారు. ఏ విధంగా కట్టబెట్టారు, ఎలా కట్టబెట్టారు, ఎందుకు కట్టబెట్టారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేయగలుగుతారా? వాటికి కట్టబెట్టారు అన్నారు, బాగుంది, ఎందుకు ఏమిటి అక్కడ ఏం జరగబోతుందనే తెలియాలి. ఫస్ట్ ఆ క్వశ్చన్ ఒకసారి అతను వేసే ముందు తను క్వశ్చన్ చేసుకున్నట్టయితే బాగుండేది. ఏం జరిగింది అక్కడని. వీళ్ళకి కంపెనీలను ఎలా తీసుకురావాలో తెలియదు. వీళ్ళకి తెలిసింది ఏంటంటే, ఏదైనా కంపెనీలకు సంబంధించిన వాళ్ళు డీల్ కోసం వచ్చేటప్పుడు వాళ్ళ ఎయిర్పోర్ట్లోనే బెదిరించి, ఇదిగో మేము ఎవరికైతే మీరు డీల్ కుదుర్చుకోవాలో వాళ్ళతో మాత్రమే కుదుర్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళని అక్కడే బెదిరిస్తే అక్కడి నుంచి అక్కడే వాళ్ళు వచ్చిన ఫ్లైట్లోనే వెనక్కి వెళ్ళిన పరిస్థితి. మరి వీళ్ళకేం తెలుస్తుంది కంపెనీల గురించి? అదేవిధంగా ఈ రోజున ఉర్సా కంపెనీ గురించి మాట్లాడుతున్నారు ఆయన. మరి దాంతో కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఏంటి అంటే, మీరు 2.5 సంవత్సరాల లోపు ఇక్కడ ఎటువంటిదైనా సరే కంపెనీ నిర్వహించకపోయినా మా ఆంధ్రప్రదేశ్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా యువతకి 12,000 ఉద్యోగాలు వాళ్ళకి కల్పించాలి. కేవలం దీని మీద మాత్రమే మీతో ఈ అగ్రిమెంట్ రాసుకుంటున్నాము, అందుకే ఈ భూములు మీకు లీజుకి ఇచ్చి దీంట్లో ఉండటానికి ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మరి ఏదైనా సరే ఒక సంస్థ మన దగ్గరికి రావాలంటే మనం వాళ్ళకి ఏదో ఒక విధమైన భరోసా కల్పించాలి. అప్పుడే వాళ్ళు ఇక్కడికి రావడానికి మొగ్గు చూపుతారు. వచ్చిన తర్వాత దాన్ని ఎలా మనం ఇంకా పలు విధాలుగా వ్యాప్తి చెందించుకోవాలి, అదేవిధంగా దాంతో యువతకి ఏ విధమైన సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా మనం తీసుకోవాలి అనే ఆలోచన చేయాలి. అవన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే, అతను ఎస్టాబ్లిష్ చేసిందంతా ఏంటంటే, రాష్ట్రంలో దోచుకో, దాచుకో, పంచుకో, లేకపోతే మూటలు అందని వాళ్ళు మొన్నొచ్చి ఏ విధంగానైతే వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు వచ్చి ఏ విధంగా గొడవ పడుతున్నారో ఆ విధంగా చేయటం. ఏ విధమైన సహాయ సహకారాలు అందించారు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఈ రోజున పోలీసులు కూడా జైల్లో ఖైదీలుగా మారి ఎంత ఘోరమైన పరిస్థితికి దిగజారిపోయారు. వాళ్ళని ఎందుకు మీరు ఈ విధంగా దిగజార్చారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి ఒకరా ఇద్దరు చూసుకుంటే మండల అధ్యక్షుల దగ్గర నుంచి వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా మేము దేనికి తీసిపోవని చెప్పేసి ప్రతి ఊర్లో కూడా భూ కబ్జాలు, ఎక్కడ చూసుకున్నా భూదందాలు. మరి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడో ఏం చేశాడు అతనంటే, అడవి మొత్తాన్ని ఆక్రమించేసి దాదాపుగా 100 ఎకరాల్లో అతను పెద్ద ప్యాలెస్ కట్టుకొని దానికి ఒక రోడ్డు వేసుకొని, అది కూడా ఎవరి నిధులు అంటే ప్రజల సంక్షేమ పథకాల్లో నిధులు. ఈయన చెప్తున్నాడు, ఎవరినైనా సరే సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే తోలు తీస్తామనే హక్కు వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే ఉందంట. మరి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి హక్కు? మరి ఏ విధమైన హక్కులుండి ఈ రోజున మాట్లాడుతున్నారు? ప్రజల గురించి మాట్లాడటానికి మీకు ఏ రోజు ఏ విధమైన హక్కు ప్రజలు కల్పించలేదు. ప్రజలు ఈ రోజున మీరు మీ పరిపాలన వద్దు, మీరు ఈ విధమైన బూతులు మాట్లాడటం, లేకపోతే కొట్టడం, అదేవిధంగా ఎవరైనా సరే క్వశ్చన్ చేస్తే వాళ్ళని నెట్ట నిలువున డాక్టర్ ఎవరైతే సుధాకర్ గారిని చూసామో ఆ విధంగా వాళ్లే పిచ్చోళ్లుగా మారిపోయి చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితికి దిగజార్చారు వీళ్ళు. మరి డాక్టర్ అనితారాణి, మరి ఆవిడ్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? అప్పట్లో అక్కడ మరి ఒక డిప్యూటీ సీఎం అయిన నారాయణ స్వామి, అదేవిధంగా ఆయనే ఐటీ మినిస్టర్, మరి అట్లాంటి ఆయన నియోజకవర్గంలోనే ఇవన్నీ జరిగినాయి. మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఏ విధంగా
ప్రజలు మాకు మేము ప్రజలకి హామీ ఇస్తున్నాము, ఈ విధంగా మాకు మాట్లాడటానికి హక్కు ఉంది, కూటమి ప్రభుత్వాన్ని మేము ఈ విధంగా క్వశ్చన్ చేస్తాము. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టే విధంగా ఉన్నారు ప్రజలు ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. పదే పదే అంటే ప్రజల్లో లేనిదని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే వీళ్ళకి ఇంకా చేతనైంది అదొక్కటే. ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. మరి ఎందుకు కూర్చోబెట్టారంటే ఆ ప్రజల గురించి మీరేమీ ఆలోచించలేదు. ఒక డిఎస్సి ఉందా, ఎవరికైనా ఒక యువతకి ఉద్యోగం ఉందా, ఒక కంపెనీ ఉందా, ఏదీ లేదు. మీరు లేపాక్షి భూముల గురించి, బ్రాహ్మణి భూముల గురించి, గాలి జనార్దన్ రెడ్డి గారికి ఏదైతే ఎయిర్పోర్ట్ సంబంధించిన భూములన్నీ కట్టబెట్టారో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలవి. మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు, మీరు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు రాష్ట్రానికి. వెళ్తూ 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు రాష్ట్రంలో చేశారు. మరి సంక్షేమ పథకాల కింద మీరు ఏదైతే నిధులు మంజూరు చేశారో అవన్నీ కూడా పక్కదారి పట్టించి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ విధంగా వాళ్ళు శుభ్రంగా వాళ్ళ జేబుల్లో వేసుకున్నారు. ఈ విధమైన వైఖరి, వీళ్ళ పరిపాలన చూసే ప్రజలు ఇట్లాంటి రాక్షస కాండ మరి 2019 నుంచి 24 వరకు. సరే, కరోనా టైంలో ఏం చేశాడు? మరి కరోనా పారాసెటమాల్ వేసుకుని బ్లీచింగ్ పౌడర్ జల్లుకుంటే అదే పోయిద్ది, సహజీవనం చేయాలి కరోనాతో అని మాట్లాడిన గొప్ప మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు పదే కూటమి ప్రభుత్వం గురించి అలానే ఇతనికి వైజాగ్ మీద విపరీతమైన కక్ష సాధింపు చర్య ఒకటే. మరి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని అక్రమంగా అక్కడ లేకుండా చేద్దాం అనుకున్నాడు. మరి అదే విధంగా చూస్తే ఒక ప్యాలెస్ అయితే పెద్ద ఒక భవనాన్ని కట్టాడు, ఇంద్రభవనాన్ని. అక్కడ మరి ఎందుకు కట్టాడు? అక్కడ ఉన్న ఆ కొండనంతా కూడా గుండు చేసేసి మరి ఈ విధంగా అతను చేసినవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రజలకు కాదు, తన కుటుంబాన్ని తను బాగు చేసుకోవటం కోసం, తన జేబులు నింపుకోవటం కోసం, అదే విధంగా ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి కలిసి వీళ్ళంతా కూడా కొంతమంది దొంగలు వీళ్ళతో చేరారు. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లుగా రాష్ట్రాన్ని వీళ్ళు ముక్కలు చేసి పంచుకున్నారు. మరి అమరావతి రైతుల విషయంలో కూడా అదే చేశారు. 3 ముక్కలాటాడి వాళ్ళు 1500 రోజుల పైనే ఉద్యమం చేశారు. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ వీళ్ళు క్రియేట్ చేశారు. మరి పోలీసులు బూటు కాళ్ళతో తన్నిచ్చారు వాళ్ళని. వీళ్ళు అసలు రైతులే కాదు రౌడీలు అని అన్నారు. ఒకటా రెండా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు దేనికి మీరు అసలు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కే మీకు లేదని ఖచ్చితంగా చెప్పారు. ఈ రోజున అమ్మఒడి లేదంటారు, సంక్షేమ పథకాలు లేవంటాడు జగన్మోహన్ రెడ్డి. వీటిని ఎలా చూడాలి మేడం? అమ్మఒడి, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఏ విధంగా ఇచ్చాడు అని అంటే, ఆ రోజున ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి వస్తుందని. తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు, ఏం చేశారు? అమ్మఒడి అనేది ఒక పిల్లకు మాత్రమే వచ్చింది, 2 పిల్లలకు కాదన్నారు. ఆ రోజు కూడా ప్రజలు ఏం మాట్లాడలేదు. తర్వాత అసలు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని తీసేశాడు. ఆ రోజు కూడా పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ తీసేసి చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళంతా కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా అమ్మఒడి కట్ అయిపోయింది. మరి అదే విధంగా కరెంటు బిల్లులు ఛార్జీలు పెంచేసి ఈ రోజున అది కూడా ప్రభుత్వం మీద రుద్దుతున్నాడు. మరి ఈ విధంగా ఇన్ని వందల యూనిట్లు ఎక్కువ వచ్చింది కాబట్టి మీకు అమ్మఒడి రాదు అనేది ఒక కొత్త విషయాన్ని బయటకు తీసుకొచ్చి మరి వాళ్ళకు కూడా అమ్మఒడి అందనీయకుండా చేశాడు. మరి ఈ విధంగా ప్రతి ఒక్కటి అమ్మఒడి కానీ, లేకపోతే ఈ రోజున మద్యం చూసాం మనం. మరి విపరీతమైన రేట్లు పెంచేసి మరి ఆ మద్యాన్ని కూడా మరి కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి వాళ్ళ ఆరోగ్యాలతోటి వాళ్ళ జీవితాలతోటి చెలగాటాలాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రోజున ప్రజల గురించి, ప్రజల పక్షాన మాట్లాడే హక్కు ఉంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి లేనే లేదు. దయచేసి మీరు ప్రతి ఒక్కటి కూడా ఒకసారి ఆలోచించండి, వెనక్కి తిరిగి మీరు ఏం చేశారు 2019 నుంచి 24 వరకు అంటే చేసింది ఏదీ లేదు రాష్ట్రానికి. ఈ రోజున ఒక బిగ్ బాస్ గా తాడేపల్లి ప్యాలెస్సే ఇదిగా మీరు అక్కడ కూర్చొని చేసిందంతా ఏం చేశారంటే, అతను కూర్చుంటే పక్కన ఎవరు కూడా కూర్చోకూడదు, అతను కనీసం వెన్ను కూడా చూపకూడదు, తిరిగి క్వశ్చన్ చేయకూడదు, సాష్టాంగ నమస్కారం చేయాలి. ఈ రోజున అందరూ చెప్తున్నారు బయటకు వచ్చి, అతను కనిపించగానే సాష్టాంగ నమస్కారం చేయాలంట. మరి అతను ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని తిడితేనే మీకు పదవి, వాళ్ళని బూతులు తిడితేనే పదవి అని చెప్పేసి చెప్పిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నిజంగా ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతుంటే కూడా ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ఒకటే ధ్యేయంగా మీరు చేశారు ఆ రోజున, కానీ ఆ సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, దాంట్లో కూడా ఎన్ని విధాలుగా చేశారు. మరి వాళ్ళు చూస్తే పెన్షన్లు అన్నారు, దాన్ని ఏ విధంగా చేశాడు? మరి 1000 రూపాయలు పెంచుతానని చెప్పేసి ఆ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు పెంచుకుంటూనే ఉన్నాడు, 250 అని. మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా మరి చాలా ప్రజలందరూ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ అని చెప్పి కాసేపు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఎక్కడ మాట్లాడినా సరే 3 సంవత్సరాలు మనం కళ్ళు మూసుకుంటే తర్వాత మనమే సీఎం, మనమే అధికారంలోకి వస్తాం, మనం అప్పుడు చూపిస్తాం అనని ఆయన వ్యాఖ్యలు. నిజంగా కళ్ళు మూసుకొని లేచేటప్పటికి సీఎం గా ఉంటారో లేదో తెలియదు, కానీ కటకటాలు అయితే లెక్క పెడతారు అనేది ఈ రోజున అందరూ అనుకుంటున్న విషయం. ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని లేసేపాటికి
ఆయన కళ్ళు మూసుకుంటూ కలగంటాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లుగా, కానీ అది ప్రమాణ స్వీకారం కాదు, కోర్టుల భగవద్గీత మీద ప్రమాణం. ఇదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.